Support vector machine is used for both classification and regression tasks as well as and outlier detection కూడా యూస్ చేస్తాం. వాట్ ఈస్ అవుట్లర్స్ అంటే మనం క్లస్టరింగ్ తీసుకున్నప్పుడు క్లస్టరింగ్ చేసేటప్పుడు కొన్ని ఏ క్లాస్కి సంబంధించిన కాకుండా ఒక అవుటర్ మోస్ట్ కాన్సెప్ట్ డేటా పాయింట్స్ చాలా లార్జ్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఏదైతే మనం క్లాసిఫై చేస్తాం అలా కాకుండా నాయిసీ డేటా ఉండడం, లేకపోతే అసలు ఆ సినారియోకి అసలు సూటబుల్ కాకుండా ఉండే పాయింట్స్ ఉంటాయి, డేటా పాయింట్స్. అలాంటి టైప్ ఆఫ్ పాయింట్స్ని ఏమంటామంటే అవుట్లర్స్ అంటాం. ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ అదర్ క్లాసెస్. అలాంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయి డేటా సెట్లో, ఆ పాయింట్స్ని రిమూవ్ చేయడానికి కూడా మనం ఈ సపోర్ట్ వెక్టర్ మెషిన్ యూస్ చేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్స్? ఇట్ ఈస్ అ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్లాసిఫికేషన్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రిగ్రెషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ అవుట్లెట్ డిటెక్షన్. దీస్ ఆర్ ద త్రీ కాన్సెప్ట్స్ we are able to deal with SVM. Okay, let me present. First point మనకి ఏం కావాలి? సపోర్ట్ వెక్టర్ మెషిన్. ఇట్ ఈస్ అ క్లాసిఫైయర్. ఇట్ యూజ్ ఫర్ బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్లర్ కాన్సెప్ట్. మనం ఇక్కడ ఏంటంటే సినారియోలో ఇంట్రడక్షన్ SVM ఏం చేస్తామంటే, మనకి 2 సినారియోస్ ఉంటాయి. ఒకటేమో లీనియర్ క్లాసిఫికేషన్, అంటే డేటా పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ఒక స్ట్రైట్ లైన్ అనేది మనం డ్రా చేయగలుగుతాం. అలా డ్రా చేసినప్పుడు మనం ఆ డేటా పాయింట్స్ని యాక్యురేట్గా మనం క్లాసిఫై చేయొచ్చు. ఇది ఫస్ట్ సినారియో. ఇట్ ఈస్ అ లీనియర్ క్లాసిఫికేషన్ మోడల్. సింపుల్గా ఏవైతే డేటా పాయింట్స్ ఉన్నాయో ఆ డేటా పాయింట్స్ని నేను విజువలైజ్ చేసి దాంట్లో ఒక హైపర్ లైన్, ఏదైతే ఒక హైపర్ లైన్ ఉందో ఆ హైపర్ లైన్ డ్రా చేస్తే నేను ఐ కెన్ ఏబుల్ టు క్లాసిఫై ద డేటా వెరీ ఎఫెక్టివ్లీ. ఇట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ నోన్ యాజ్ లీనియర్ టైప్. అంటే డేటా పాయింట్స్ ఒక లీనియర్ లైన్ అయితే ఏదైతే ఉందో హైపర్ లైన్, ఆ హైపర్ లైన్ డ్రా చేస్తే నేను సింపుల్గా దీన్ని హైపర్ లైన్ అంటాం. హైపర్ లైన్ ఆర్ ఎనీథింగ్. హైపర్ ప్లేన్, ఏదైతే హైపర్ ప్లేన్ ఉందో ఆ హైపర్ ప్లేన్ యూజ్ చేసుకుని నేను డేటా క్లాసిఫై చేస్తా. ఏదైతే హైపర్ ప్లేన్ కింద ఉన్నాయో వాటిని మనం రెక్టాంగిల్స్ అంట, పైన ఉన్న వాటిని డాట్స్ అంట. ఇలా మనం ఒక హైపర్ లైన్ యూజ్ చేసుకొని, నథింగ్ బట్ క్లాసిఫికేషన్ లైన్, సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ క్లాసిఫికేషన్ లైన్ యూజ్ చేసుకుని మనం డేటాని క్లాసిఫై చేయొచ్చు ఎఫెక్టివ్గా. అలా కాకుండా నాకు ఇటు చూడు, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి చూద్దాం క్లాసిఫై చేయడానికి డేటాని. అర్థమైందా? ఇందాకంటే ఇగో లీనియర్ ఇలా ఒక లైన్ డ్రా చేస్తే ఇటువైపు ఉన్నాయన్నీ ఒక డేటా పాయింట్స్, ఇటువైపు ఉన్నాయన్నీ ఒక డేటా పాయింట్స్ అని ఈజీగా నేను ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ లీనియర్ ప్రాబ్లం, లీనియర్ సెపరబుల్ డేటా సెట్ అది. అలా కాకుండా నాన్ లీనియర్, ఇటు చూడు ఇలా ఉంది, సర్క్యులర్గా ఉన్నాయి, అన్నీ ఒక దగ్గర ఉన్నాయి, ఏమో ఒక దగ్గర ఉన్నాయి. ఇలాంటి దగ్గర నేను ఏం చేయగలను? లైన్ డ్రా చేయలేను. మరి ఇక్కడ ఏం చేయాలంటే కెర్నల్ మెథడ్ యూజ్ చేసి ఈ డేటాని మనం మల్టీ డైమెన్షనల్ డేటాగా మనం ప్రొజెక్ట్ చేస్తాం. అంటే ఒక ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఆ లైన్ అనేది మనం డ్రా చేయొచ్చు. అది ఎలా డ్రా చేయాలి, కెర్నల్ మెథడ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు లీనియర్ ఈజ్ సెపరబుల్ అంటే అర్థమైందా? జస్ట్ సింగిల్ లైన్ ఈజ్ ఎనఫ్ టు క్లాసిఫై ద డేటా ఇన్ ఎఫెక్టివ్ మేనర్. ఇది లీనియర్ ఈజ్ సెపరబుల్ ప్రాబ్లమ్స్. అంటే కరెక్ట్గా యాక్యురేట్గా మనకి ఎలా ఉందంటే ఒక లైన్ డ్రా చేస్తే సింపుల్గా మనం క్లాసిఫై చేసేయచ్చు. అలా కాకుండా నాన్ లీనియర్ అంటే ఏమైందంటే డేటా సెట్ అనేది, డేటా పాయింట్స్ అనేది ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి, వాటిని మనం ఒక లైన్ డ్రా చేసి మనం ఎఫెక్టివ్గా క్లాసిఫై చేయలేనప్పుడు నాన్ లీనియర్ సెపరబుల్ డేటా అంటాం దాన్ని. అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే వి విల్ యూజ్ ది కెర్నల్ మెథడ్. కెర్నల్ మెథడ్లో డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఏం యూజ్ చేస్తాం? కెర్నల్ యూజ్ చేస్తాం. ఈ కెర్నల్ యూజ్డ్ ఫర్ కన్వర్ట్ ది డేటా ఇంటూ మల్టీ డైమెన్షనల్. మనకి ఇక్కడ ఏంటి 2 డైమెన్షనల్, అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఉన్నప్పుడు మనం డేటా పాయింట్స్ని ప్రొజెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2,4 3,2 అలా ఉన్నాయి డేటా పాయింట్స్. అలా కాకుండా నేను ఏం చేస్తాను అంటే డేటాని ఇలా నాన్ సెపరబుల్గా ఉన్నప్పుడు నేను ఒక ఎక్స్ట్రా జెడ్ యాక్సిస్ని క్రియేట్ చేస్తాను. అప్పుడు నాకు స్పేస్ పెరిగిద్ది పాయింట్స్ మధ్య. అప్పుడు ఆటోమేటిక్గా నేను హైపర్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. అంటే లో డైమెన్షనల్ డేటాని హై డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేయడానికి నేను కెర్నల్ మెథడ్ యూజ్ చేస్తాను. ఏమైనా డౌటా? హలో సార్ చెప్పండి. సార్ ఎస్పిఎం కూడా యూస్ చేయొచ్చు కదా సార్ మనం వీటికి? అర్థం కాదు. సపోర్ట్ వెక్టర్ మెషిన్ లెర్నింగ్ కూడా యూస్ ఎస్విఎం మనం మాట్లాడుతుంది. యూస్ చేస్తుంది సపోర్ట్ వెక్టర్ మెషినే కదా, ఎస్విఎంఏ కదా మనం వాడుతుంది.
వెంకటేష్ మీరు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి క్లియర్గా, ఒకసారి నాకు అర్థం కాదు. మనం యూజ్ చేసిన సపోర్ట్ వెక్టర్ మిషనే కదా. అవును సార్. వాటిలో ఏంటంటే ఇప్పుడు లీనియర్, నాన్ లీనియర్ కూడా యూజ్ చేస్తాం కదా సార్. అంటే 2 డేటా సెట్స్ యూజ్ చేసినప్పుడు 2 అంటే కంబైన్ ఒకసారి ఉన్నప్పుడు 2 డేటా సెట్స్ కూడా వాటిని సెపరేట్ అవుతుంది కదా సార్. అంటే స్ట్రెయిట్‌గా గీయకపోయినా మనం ఎస్‌వీఎం అనేది ఇలా కర్వ్‌గా యూజ్ చేస్తాం కదా సార్. ఏది ఇక్కడ కరువు డ్రా చేసి చూద్దాం ఈ డేటాకి. ఇక్కడ ఏం చేస్తామంటే కరువు అనేది చెప్తే ఓకే, లీనియర్లోనే కొంచెం పాయింట్స్ ఎలా ఉన్నాయంటే ఒకసారి నేను చెప్తాను, నాకు అర్థమైంది. పాయింట్స్ ర్యాండమ్ స్టేట్లో ఉన్నా కూడా నేను ఇలా డ్రా చేయొచ్చు అంటావు. అవును సార్. నేను అనేది ఏమంటున్నా అంటే అస్సలు నేను ఒక్క కరువు కానీ లైన్ కానీ ఇక్కడ డ్రా చేయలేను. చూసావా ఇక్కడ కింద సినారియో చూడు ఒకసారి. ఇక్కడ పాయింట్స్ ఎలా ఉన్నాయి చూడు నీకు. ఇక్కడ నేనే లైన్ డ్రా చేయలేను, ఇలా డ్రా చేయలేం కరువుని. ఓకే సార్. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఏం చేయాలంటే కెర్నల్ ట్రిక్ యూజ్ చేసి ఈ డేటాని మల్టీ డైమెన్షనల్ డేటా, ఇది 2D డేటా కదా, నేనేం చేస్తా అంటే 3D డేటాగా కన్వర్ట్ చేస్తా, మల్టీ డైమెన్షనల్ డేటాగా. అప్పుడు నాకు ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ అయ్యి అప్పుడు హైపర్ లైన్ డ్రా చేయొచ్చు. ఓకే. ఇలా సినారియోని మనం కన్వర్ట్ చేయాలన్నమాట. నువ్వు చెప్పింది కరెక్టే. ఏదైతే లీనియర్లో కొంచెం ర్యాండమ్గా ఉన్నట్లు మనం కర్వ్ యూజ్ చేసి డ్రా చేస్తాం, క్లాసిఫై చేస్తాం. అలా కాకుండా అసలు నాన్ లీనియర్గానే లేదు అసలు నా ప్రాబ్లం, మొత్తం ఎన్క్లాప్స్ అయిపోయి ఉన్నాయి ఒకదానికొకటి. అలాంటి అన్నప్పుడు నేను స్పేస్ డైమెన్షనాలిటీ పెంచాలి. ఓకే సార్. సూపర్. ఇక్కడ నేనేం చేయాలంటే తప్పకుండా ఇప్పుడు నేను ఏ కరువు యూజ్ చేసినా, నేను రకరకాలుగా గీసినా కూడా మనం సపరేట్ చేయలేం. ఇలాంటి సినారియోస్ నేనేం చేయాలంటే ఈ పాయింట్స్ని మల్టీ డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేస్తామంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాత్రమే ఉన్నాయి నాకు పాయింట్లో. నేనేం చేస్తా అంటే ఎక్స్ట్రా జెడ్ యాక్సిస్ తీసుకొస్తాను. సార్ మరి ప్రతిదానికి జెడ్ యాక్సిస్ ఎలా తీసుకొస్తామంటే ఈ జెడ్కి మనం డిఫరెంట్ ఫార్ములాస్ వాడతారు. ఒక్కొక్కరేమో x-1 వాడతారు, ఇంకొకరేమో z=x² - y² వాడతారు, ఇంకొకరేమో x+y వాడతారు. అలా మనం ఏ మెథడ్ యూజ్ చేసినా ఒక పాయింట్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి బేస్డ్ అప్ ఆన్ ది ఎక్స్ అండ్ వై, జెడ్ అనేది డిపెండెంట్ వేరియబుల్గా ఉండిద్ది. అప్పుడు మనకి 3 డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ అయ్యింది. ఆ డేటా కాలమ్స్ అంటే 2 కాలమ్స్ అనేది మనం 3 కాలమ్స్గా కన్వర్ట్ చేసి ఆ పాయింట్స్ నాకు ఎలా ప్రొజెక్ట్ అవుతాయి జెడ్ యాక్సిస్ కూడా యాడ్ అయినాక. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక లైన్ ఇలా డ్రా చేస్తాను. అది మల్టీ డైమెన్షనల్ డేటాగా మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పేస్ పెరిగి మనకి లైన్ డ్రా చేసే గ్యాప్ పాసిబిలిటీ క్రియేట్ అయ్యింది, హైపర్ లైన్ని. అది ఏదైతే నాన్ సెపరబుల్ ఉంటాయో పాయింట్స్ నేను ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, కెర్నల్ ట్రిక్ యూజ్ చేయాలి. కెర్నల్ ట్రిక్లో ఏం చేస్తాం, వీ విల్ కన్వర్ట్ లో డైమెన్షనల్ డేటా ఇంటూ హై డైమెన్షనల్ డేటా. అంటే 2 డైమెన్షనల్గా ఉన్నది 2 కాలమ్స్ ఉన్నదాన్ని 3 కాలమ్స్గా గాను మనం కన్వర్ట్ చేస్తాం. పాయింట్ రాసుకో. నాన్ సెపరబుల్ డేటా వీ విల్ యూజ్ కెర్నల్ మెథడ్. ఇట్ విల్ కన్వర్ట్ లో డైమెన్షనల్ డేటా టు హై డైమెన్షనల్ డేటా. ఆ కెర్నల్ మెథడ్ యొక్క స్పెషాలిటీ అదనమాట. ఎప్పుడైతే మనం డైమెన్షనాలిటీ పెంచుతామో ఆటోమేటిక్గా మనకి ఎక్స్ట్రా స్పేస్ అనేది పాయింట్స్ మధ్య క్రియేట్ అయ్యింది. అప్పుడు వీ కెన్ డ్రా ది హైపర్ లైన్. అసలు ఆ హైపర్ లైన్ ఎలా ఫైండ్ చేయాలి, మనకున్న డేటా పాయింట్స్ అనేది ఇప్పుడు స్టెప్స్ చూద్దాం. అసలు ఎస్విఎం ఎలా వర్క్ అయింది ఒక ట్రైనింగ్ డేటా సెట్ ఇస్తే అనేది మనం చూద్దాం. ఇప్పుడు ఎస్విఎం మోస్ట్లీ బైనరీ క్లాసిఫికేషన్ చేసేది, మల్టీ క్లాసిఫికేషన్ చేయాలి బట్ మల్టిపుల్ ఎస్విఎంస్ డ్రా చేయాల్సి వస్తుంది. మోస్ట్లీ ఇట్ విల్ డూ బైనరీ క్లాసిఫికేషన్. ఎస్విఎం ఆల్వేస్ మోస్ట్లీ డ్యూ బైనరీ క్లాసిఫికేషన్. అంటే ఇదర్ ఎస్ఆర్నో లేకపోతే క్లాస్ లేబుల్ క్లాస్ ఏ క్లాస్ బి, అలా 2 అవుట్కమ్స్ మాత్రమే వచ్చే వీటికి మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసింది ఎస్విఎం. బైనరీ క్లాసిఫికేషన్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఎస్విఎం. ఒక్కసారి పాయింట్స్ అన్ని నేను ఒకసారి నోట్స్లో ఇచ్చేస్తాను. నోట్స్ చాలా ఇంపార్టెంట్, మస్ట్ క్యారీ ఆల్ ది టైమ్. ఎస్విఎం మన హెడ్.
ఫస్ట్ పాయింట్ వచ్చి ఇట్ ఈస్ అ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. అంటే మనకి డేటా సెట్లో క్లాస్ లేబుల్స్ ఉంటాయి. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథం. It will do the tasks like classification, regression. క్లాసిఫికేషన్ అంటే డెఫినెట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ నాకు తెలిసి ఉంటాయి ఏదో ఒకటి, అంటే ఇదర్ బైనరీ క్లాసిఫికేషన్ ఆర్ మల్టీ క్లాసిఫికేషన్. బట్ ఇన్ SVM we mostly do binary classification. Regression you can, and also you are able to use it for outlier detection. Next, linear separable data, non-linear separable data. లీనియర్ సెపరబుల్ డేటా అంటే ఇది 2-dimensional డేటా ఉంటుంది. పాయింట్స్ అనేవి నాకు ఒక హైపర్ లైన్ డ్రా చేస్తే క్లాసిఫై చేసేసేలా ఉంటాయి. ఇది లీనియర్లీ సెపరబుల్ డేటా. అంటే సింపుల్గా ఒక హైపర్ లైన్ ఏదైతే కనుక్కొని 2 సపోర్ట్ వెక్టర్స్ కనుక్కొని ఆ హైపర్ లైన్ కనుక్కుంటే ఆటోమేటిక్గా నేను క్లాసిఫై చేసేస్తాను ఇక్కడ. అది లీనియర్లీ సెపరబుల్. బట్ నాన్ లీనియర్ సెపరబుల్ ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అంటే నాకు డేటా అనేది ఎలా ఉంటుందంటే ఒక లైన్ని నేను డ్రా చేయలేను, వాటి చుట్టూ డ్రా చేసి క్లాసిఫై చేయలేను. ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని నాన్ లీనియర్ సెపరబుల్ అంటాం. ఇక్కడ చూడు డాట్స్ని నేను ట్రయాంగిల్స్ని క్లాసిఫై చేయలేను, ఎందుకంటే రెక్టాంగిల్స్ అనేవి ట్రయాంగిల్స్ అనేవి మొత్తం నాకు డాట్స్ చుట్టూ ఉన్నాయి. ఇలాంటప్పుడు నేను ఏ లైన్ డ్రా చేసినా నేను ఎఫెక్టివ్గా వాటిని క్లాసిఫై చేయలేను. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇన్ దిస్ సినారియో వి విల్ యూస్ కెర్నల్ మెథడాలజీ kernel. It will converts low dimensional to high dimensional data. There are used some particular formulas like for creating multi-dimensional data, x minus y and x square minus y square and x square plus y square. అలా డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం మనం థర్డ్ డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేయడానికి. ఇది నీకు కావాల్సిన నోట్స్. అది చేసే టాస్క్స్ టూ టైప్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి, లీనియర్ సెపరబుల్, నాన్ లీనియర్ సెపరబుల్. ఏదైనా సరే మనం హైపర్ లైన్ డ్రా చేసి ఇక్కడ క్లాసిఫికేషన్ కానీ రెగ్రెషన్ కానీ చేస్తాం. హైపర్ లైన్ ఎలా కనుక్కోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు ఇచ్చిన డేటాకి హైపర్ లైన్ ఎలా కనుక్కోవాలి. కంప్లీట్ అయితే నెక్స్ట్ గో ఫర్ అయిపోయిందా? కెన్ ఐ మూవ్ డౌన్వర్డ్స్? ఓకే, ఐ థింక్ రిమైనింగ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ నితీష్. నెక్స్ట్, హౌ టు ఫైండ్ హైపర్ లైన్ వర్కింగ్. సింపుల్గా చెప్పుకోవాలంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ SVM అని కూడా అనుకోవచ్చు. హైపర్ లైన్ బట్టే కదా మనం క్లాసిఫై చేస్తాం. ఎలా వర్క్ అవుతుందంటే SVM హైపర్ లైన్ బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తాం. ఆ హైపర్ లైన్ కనుక్కోవడానికి
వేస్ ఏంటో చూద్దాం ఫస్ట్, అంటే స్టెప్స్ ఏంటి. ఇది ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందాం. మనోడు చెప్పింది ఇందాకటిది. ఇలా డిఫరెంట్ పాయింట్స్ మనకి ఎలా ఉన్నా కూడా ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అయినా మనం ఒక హైపర్ లైన్ డ్రా చేయగలిగితే యూ కెన్ ఇట్. బట్ ఇందాక వచ్చిన నాన్ సెపరబుల్ ప్రాబ్లమ్స్కి ఏమవుతాయి అంటే మనం వీ కెనాట్ ఏబుల్ టు డ్రా ఏ హైపర్ లైన్. అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి తప్పకుండా మనం ఏం చేయాలంటే కర్నల్ మెథడ్ వాడాల్సింది. ఇది మనం కనుక్కోవాల్సింది. ఫస్ట్ నీకున్న డేటా సెట్లో ఏవైతే ట్రైనింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ట్రైనింగ్ పాయింట్స్ అన్నిటిని ఫస్ట్ డ్రా చేయి. ఎలా డేటా విజువలైజేషన్ యూస్ చేసి మామూలుగా ఇది మాన్యువల్గా, అది ఆటోమేటిక్గా సపోర్ట్ వెక్టర్ మెషిన్ చేసేసిద్ది. మనం అసలు అది వర్కింగ్ ఎలాగనేది మనం మాట్లాడదాం. ఇలా నా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ నేను నాన్ లీనియర్ సపరబుల్ ప్రాబ్లమే ఎక్స్ప్లెయిన్ చేస్తా, సేమ్ యాజ్ నాన్ లీనియర్ కూడా. మనకి ఇక్కడ ఏంటంటే 3 డైమెన్షనల్ గీలేం కదా, అందుకోసం నేను లీనియర్ సపరబుల్ తీసుకున్నాను. ఎందుకంటే నాన్ లీనియర్ తీసుకోవాలంటే 3 డైమెన్షనల్ డేటాను ప్రొజెక్ట్ చేయగలగాలి. ఇక్కడ పాసిబుల్ కాదు 3Dలో గీయడం నా వల్ల కాదు, కానీ 2 డైమెన్షనల్ డేటా తీసుకొని అలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్, యూ హ్యావ్ టు ఫైండ్ ది అట్లీస్ట్ 2 మినిమం సపోర్ట్ వెక్టర్స్. ఫస్ట్ స్టెప్, you have to find at least 2 support vectors. 2 or more than 2 అయినా పర్లేదు, అట్లీస్ట్ 2 యూజ్ చేయాలి మనం. 2 సపోర్ట్ వెక్టర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. వాట్ ఈజ్ సపోర్ట్ వెక్టర్స్ సార్ అంటే ఏవైతే పాయింట్స్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆ క్లాస్కి. ఏవి ఇక్కడ చూడు, ఇదొకటి చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి, అంటే మిగతా క్లాస్లో కలిసిపోయడానికి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 పాయింట్స్. ఇక్కడ నాకు 4 సపోర్ట్ వెక్టర్స్ తీసుకున్నా. ఇదిగో ఇది సార్ 4 అన్నారు, 2 లైన్లు గీసారంటే ఆ 2 లైన్లు చాలు బాబు, ఆ 2 ఒకే దాని మీదకి వచ్చేసినాయి కదా. ఈ 4 పాయింట్లు నేను ఏం చేస్తా అంటే సపోర్ట్ వెక్టర్స్గా తీసుకుంటా. పోనీ ఈ లైన్ మీద లేదుగా, ఇది ఒకటి తీసుకుందాం. 3 పాయింట్స్ తీసుకుందాం. ఏంటిది? సపోర్ట్ వెక్టర్ 1, సపోర్ట్ వెక్టర్ 2, సపోర్ట్ వెక్టర్ 3. ఇది నేను 3 వెక్టర్స్ తీసుకున్నా హైపర్ ప్లేన్ కనుక్కోవడానికి. ఫస్ట్ నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు ఫైండ్ అట్లీస్ట్ 2 సపోర్ట్ వెక్టర్స్. సపోర్ట్ వెక్టర్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ఈచ్ క్లాస్. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మిగతా క్లాస్లో కలిసిపోవడానికి, అంటే నెక్స్ట్ వేరే క్లాస్లో దగ్గరగా ఉండాలి. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అంటాం వీటిలో. ఇదిగో నేను ఇది తీసుకుని ఈ 3 వెక్టార్స్ తీసుకున్నా అనుకుందాం. ఓకే, వాటి వాల్యూస్ నాకు వచ్చి 2 డైమెన్షనల్ డేటాగా ఆ వెక్టార్ పాయింట్స్ వచ్చేసరికి నాకు ఎంతంత ఉంటాయి. ఇదేమో 4,1 అనుకుంటున్నాను. ఫస్ట్దేమో 4,1, రెండోది ఇది 3,5. ర్యాండమ్గా తీసుకుంటున్నా. 3, 5 ఎలా చెప్పారు సార్ అంటే ఈ పాయింట్ కన్నా ఈ పాయింట్ కొంచెం ముందే ఉంది ఎక్స్ యాక్సిస్లో, అందుకే 3, కొంచెం పైకి ఉంది 5 తీసుకున్నా. అట్టా జస్ట్ ర్యాండమ్గా తీసుకుంటున్నా, నేనేం యాక్యురేట్గా తీసుకోవట్లేదు. ఈ పాయింట్ కూడా మోస్ట్లీ అలాగే ఉంది, కాకపోతే ఎక్స్ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 5,5 అని తీసుకుంటుంది. ఓకేనా? పాయింట్స్ మామూలుగా మన డేటా పాయింట్స్ డేటా సెట్లో ఉంటే నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా తీసుకుంటున్నా. అవన్నిటిని డ్రా చేసే ఇప్పుడు అంత టైం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి, 100 పాయింట్లు తీసుకొని ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఫైండ్ చేయాలి. నేను ఇక్కడ ఉన్న డేటా సెట్ని యూజ్ చేసి జస్ట్ పాయింట్స్ని రివర్స్ ఇంజనీరింగ్లో తీసుకున్నాను. ఇది నాకు వచ్చిన వెక్టార్స్. నేను ఏం చేయాలంటే α1 S11 ప్లస్ α2 S12 α3 S13, ఇదొక ఈక్వేషను. నెక్స్ట్ α1 S21 α2 S22 α3 S23, ఆల్ఫా S3 S1 α2 S3 S2 α3 S3 S3. ఏవైతే సపోర్ట్ వెక్టర్స్ ఉన్నాయో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి 3 ఈక్వేషన్లు వస్తాయి. 3 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే మనకి α1 α2 α3 ఎలా సార్ వస్తాయంటే ఇప్పుడు ఒకసారి ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేసి చూద్దాం.
నేను బయాస్ కూడా యాడ్ చేయాలి. బయాస్ నేనేం చేస్తున్నా అంటే బయాస్ ఈజ్ నథింగ్ బట్ ప్రయారిటీ 1 వెయిట్ సింపుల్గా 1 అన్నిటికీ 1 యాడ్ చేసా. అప్పుడు నాకేం పెద్ద ఇష్యూ ఉండదు. అది ఇక్కడ తీసుకో 411 అదేగా సేమ్ S11 అంటే సేమ్ వెక్టర్ ఇంకోసారి రాయాలి ఇక్కడ ప్లస్ ఆల్ఫా 2 ఇక్కడ ఏముంది ఫస్ట్ వెక్టార్ సెకండ్ వెక్టార్ రాయాలంట 41111 మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చే ఉంటుంది. ఇది 3 rows ఉన్నాయి 1 column ఉంది 3/1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే నీకు వచ్చేది ఒక ఎలిమెంట్ మాత్రమే వస్తుంది పక్కన 3511 ఆల్ఫా 3 మామూలుగా మీ ఎక్కువగా బయాస్ డే ఎలా తీసుకుంటారంటే ఆ క్లాస్ లేబుల్ బట్టి కూడా తీసుకుంటారు. క్లాస్ లేబుల్ పాజిటివ్ అయితే 1 అని లేకపోతే 0 అని తీసుకుంటారు. యూ కెన్ టేక్ ఇట్ ఆల్సో. నేను జనరల్గా అన్నిటికీ ఒకటే తీసుకుంటే అప్పుడు నాకు ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మెషిన్ లెర్నింగ్ మోడల్. బయాస్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయ్యేది బయాస్ ఆటోమేటిక్ చివరిలో మనకి 1 చివరిలో 4111 ఇది ఫస్ట్ నాకు ఈక్వేషన్. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమైంది నాకు ఒకటే మల్టిప్లై చేస్తే మిగతా అన్ని ర్యాండమ్గా రాసేస్తాను. ఆల్ఫా 1 ఇంటూ 4 ఇంటూ 4 ఈ ఫస్ట్ దాంతో చేయాలి. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ సెకండ్ కాలమ్ జస్ట్ ఎదురు బదురు మల్టిప్లై చేసినా కూడా అదే పరిస్థితి. 20 + 5 + 1 = 0 యాడ్ చేస్తే 6 ఆల్ఫా 1 + 12 17 18 ఆల్ఫా 2 26 ఆల్ఫా 3 = 0. ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ 1. సేమ్ అలాగే నాకు ఈక్వేషన్ 2 వస్తుంది. అది కూడా 7 ఆల్ఫా 1 నేను ర్యాండమ్గా రాసేస్తున్నాను ఇంకా 21 ఆల్ఫా 2 26 ఆల్ఫా 3 = 0. ఎయిట్ ఆల్ఫా 1 ఇది నేను ఫస్ట్ దాంట్లో పెట్టింది. రెండో దాంట్లో పెడితే రెండే ఈక్వేషన్, మూడో దాంట్లో పెడితే మూడో ఈక్వేషన్ ఇలా వస్తాయి. ఈ 3 ఈక్వేషన్స్ వచ్చాయి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. వీటిని ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ 1 - 2 చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏదో ఒకటి ఎలిమినేట్ అయిపోవాలి తప్పకుండా. నువ్వేం చేస్తావు? మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 26 ఆల్ఫా 3 26 ఆల్ఫా 3 ఉందంటే సింపుల్గా నేను 1 - 2 చేస్తే నాకు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నాకు వచ్చేది ఇది ఆల్ఫా 1 ఆల్ఫా 2 సంథింగ్ ఎంత వస్తాయి కోషియన్స్ నేను రాయట్లా. సేమ్ అలాగే ఇది మైనస్ చేస్తే ఇది కూడా ఎలిమినేట్ అయిపోవాలి. దీన్ని 26లో మార్చాలి కాబట్టి 5 దాన్ని 23తో దీన్ని 26తో మల్టిప్లై చేస్తే మైనస్ చేస్తే ఏమైందంటే 2 - 3 చేస్తే ఇక్కడ కూడా నాకు ఆల్ఫా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 అనే ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఆల్ఫా 1 ఆల్ఫా 2 వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఆల్ఫా 3 వచ్చింది. ఎలా నాకు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 వాల్యూస్ వచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ టేక్ ఇట్ as 9 ఆల్ఫా 2 ఈజ్ 3 అండ్ ఆల్ఫా 1 అదే ఆల్ఫా 3 విల్ బి 1. ఈ నాకు వాల్యూస్ వచ్చాయి ఈక్వేషన్. ఇప్పుడు నేనేం చేయాలి? ఆల్ఫా 1 ఇంటూ S1 ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ S2 ఆల్ఫా 3 ఇంటూ S3 మల్టిప్లై చేసి వచ్చేదే నీకు వెయిట్ ఆఫ్ వెక్టర్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దాని ప్రకారం ఆల్ఫా 1 ఎంత వచ్చింది? 9 ఇంటూ ఫస్ట్ వెక్టర్ 411 నెక్స్ట్ ప్లస్ ఆల్ఫా 2 వాల్యూ ఎంత? 3. దాని వెక్టర్ ఎంత? 351 ప్లస్ ఆల్ఫా 3 1 వచ్చింది. నాకు సపోర్ట్ వెక్టర్ 3 అంత వాల్యూ 551. మల్టిప్లై చేయి. 9తో రెండింటిలో మొత్తాన్ని మల్టిప్లై చేయడం 36 9 9 ప్లస్ నీకు వచ్చేది కూడా ఒక వెక్టారే 9 18 5 ఓకే 15 3 ప్లస్ 5 5 1
మూడిట్లో యాడ్ చేస్తే నీకు వచ్చేది వెయిట్ వెక్టర్. దాన్ని 36 9 సారీ యాడ్ చేయాలి కదా. 36 + 3 39 39 + 9 48 48 9 + 18 2 వేస్తే 27 27 32 32 9 113. ఇది నాకు వచ్చిన వెయిట్ వెక్టర్ బాబు. ఇది తీసుకెళ్ళి నేను ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? WT x + b = 0లో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చింది హైపర్ లైన్. ఇది హైపర్ లైన్ ఫార్ములా. WT దీన్ని ట్రాన్స్పోజ్ కట్టి వచ్చిన ఏదైతే న్యూ డేటా ఉందో దానికి బయాస్ యాడ్ చేస్తే బయాస్ ఈజ్ నథింగ్ బట్ 13 నాకు వచ్చింది. కాన్సెప్ట్ క్లియరా అసలు? అంటే ఫస్ట్ నువ్వు రాయాల్సింది ఫార్ములాస్ వెక్టార్స్ కనుక్కోవడానికి. అదే α1 α2 కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూస్ చేసి రాయాలి. ఒక దగ్గర రాయనా నీట్గా మళ్ళీ కనబడుతుందా లేకపోతే? సరే చెప్పండి నాకు. పడుతుంది. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. ఆ 3 ఈక్వేషన్లు వచ్చిన ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే మనకి α1 α2 α3 వచ్చింది. తర్వాత ఏ ఈక్వేషన్లో పెట్టాలి? α1 S1 + α2 S2 సమ్మేషన్ ఆఫ్ αi Si లో పెడితే మనకి వెయిట్ వెక్టర్ వచ్చింది. ఆ వెయిట్ వెక్టర్ తీసుకెళ్ళి ఆ ఈక్వేషన్లో పెడితే మనకి హైపర్ లైన్ మనకు వచ్చేది. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ 3 ఫార్ములాస్. అంటే ఫస్ట్ నువ్వు సపోర్ట్ వెక్టార్స్ని ఐడెంటిఫై చేస్తేనే మనం ఆ హైపర్ లైన్ని డ్రా చేయగలం. హైపర్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ద మినిమైజ్ ది ఎర్రర్ రేట్ టు క్లాసిఫై ద 2 క్లాసెస్ ఇన్ ది డేటా సెట్. ఆ హైపర్ లైన్ తక్కువ ఉంటుంది అనమాట, ఎర్రర్ రేట్ చాలా. ఎప్పుడు దాన్ని ఎలా కనుక్కుంటామంటే ఈ సపోర్ట్ వెక్టర్స్ ఏవైతే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉంటాయో ఆ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని యూస్ చేసి కనుక్కోవడం వల్ల నాకు ఆ పాయింట్స్ అనేది హైపర్ లైన్ని డ్రా చేయగలను. చేయండి, తర్వాత ఏమైనా అడుగుతుంది. గ్రూప్లో యాడ్ చేయలేదా నువ్వు? ఓకే, నెక్స్ట్ మనం వాడే ఫార్ములా ఏంటి? టు ఫైండ్ ది వెయిట్ వెక్టర్, this is the formula. α1 into S1 support vector 1 plus α2 into support vector 2 α3 into support vector 3. Then we will get the weight vector. Weight vector is the combination of weight and as well as bias. రాయడం అయిపోతే ఒకసారి పీపీటీలో మళ్ళీ పోదాం. ఇక్కడ చూడు, ఇక్కడ మనం తీసుకున్న సపోర్ట్ వెక్టర్స్ ఏంటి? ఇదొకటి 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 ఇదొకటి.
5 సపోర్ట్ వెక్టర్స్ తీసుకున్నాడు. ఇట్ ఈస్ హైపర్ లైన్ టు యూజ్ ఇట్ ఫర్ ది క్లాసిఫైయింగ్ ద 2 క్లాసెస్. ఏవైతే ఈ హైపర్ లైన్ ఉందో ఈ హైపర్ లైన్ యూజ్ చేసి మనం క్లాసిఫై చేస్తాం. ఇది హార్డ్ మార్జిన్, ఈ రెండు సాఫ్ట్ మార్జిన్స్. అందరికీ అర్థమైంది అసలు ఎలా వెయిట్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి, లేదా ఇంకొకసారి చెప్పాలా? ఓకే, భావన ఓపెన్, భవాని ఓపెన్. వాట్ అబౌట్ రిమైనింగ్? ఓకే ఓకే, ఒక్కరికి అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి, మళ్ళీ చెప్తా. కాన్సెప్ట్ మాత్రం క్లమ్జీగా మాత్రం ఉంచుకోవద్దు, అర్థం కాకుండా. డోంట్ క్యారీ ఇట్ ఫార్వర్డ్. ఇక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వెక్టార్స్ లైన్స్, హైపర్ లైన్ అలా ఐడెంటిఫై చేస్తాం కదా. ఆల్ ఆర్ హైపర్ లైన్స్. కెర్నల్స్ ఇందాక మాట్లాడుకున్నాం. మ్యాథమెటికల్ ఫంక్షన్, డిఫరెంట్ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం కెర్నల్ ట్రిక్స్ యూజ్ చేసి లో డైమెన్షనల్ డేటాని హై డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేయడం వల్ల నేను ఎక్స్ట్రా స్పేస్ క్రియేట్ అయ్యి నేను ఆ ఫంక్షన్ని ఈజీగా క్లాసిఫై చేయొచ్చు. ఇదిగో వాడు అదే ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు, డాట్ ప్రొడక్ట్ తీసుకుంటున్నాడు n డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేయడానికి. ప్రోస్ అండ్ కాన్స్. ఎస్విఎం ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటో ఒకసారి చూస్తే మనకి అర్థమైంది. ఇట్ విల్ వర్క్స్ రియల్లీ వెల్ విత్ ద క్లియర్ మార్జిన్ ఆఫ్ సపరేషన్. అంటే ఏవైతే లీనియర్ ప్రాబ్లమ్స్ వాటికి హైపర్ లైన్ పర్ఫెక్ట్గా డ్రా చేయగలమో ఇట్ విల్ వెరీ వర్క్ యాక్యురేట్లీ వెన్ కంపేర్డ్ టు ఎనీ అదర్ క్లాసిఫికేషన్ మోడల్స్. ఏవైతే అదర్ క్లాసిఫికేషన్ మోడల్స్ ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇది మరి చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా ఉంటాయి ఎస్విఎం. ఇట్ ఎఫెక్టివ్లీ ఇన్ హై డైమెన్షనల్ స్పేసెస్ ఆల్సో. నాన్ లీనియర్ సపరబుల్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఎఫెక్టివ్ ఇన్ కేసెస్ వేర్ ద నెంబర్ ఆఫ్ డైమెన్షనల్స్ ఆర్ గ్రేటర్ దెన్ ది నెంబర్ ఆఫ్ శాంపిల్స్. అలా అన్నప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఉన్న కాలమ్స్ కన్నా డేటా ఎక్కువ ఉన్నా కూడా, ఎక్కువ n డైమెన్షనల్ డేటా ఉన్నప్పుడు కూడా మనం వర్క్ చేయొచ్చు. శాంపిల్ డేటా కన్నా తక్కువ, శాంపిల్ డేటా తక్కువ ఉన్నా n డైమెన్షనల్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. మోర్ దెన్ మల్టిపుల్ కాలమ్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు సింపుల్గా. 2 కాలమ్సే కాదు, నాకు మల్టీ డైమెన్షనల్ డేటాతో కూడా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేస్తుంది అని చెప్తున్నాడు. It uses the training points as the decision functions called support vectors. కొన్నిటిలో సబ్ వెక్టర్స్ యూజ్ చేసి మనకి హైపర్ లైన్ ఐడెంటిఫై చేస్తుంది. కాన్స్ వచ్చేసి ఇట్ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్ వెన్ హ్యావ్ ద లార్జ్ డేటా సెట్ బికాస్ ఇట్ రిక్వైర్స్ ట్రైనింగ్ టైం వెరీ హై. ఎందుకంటే నేను అందాక ఏం చెప్పా, ప్రతి పాయింట్ని నేను విజువలైజ్ చేయాలి. విజువలైజ్ చేసి ఏదైతే ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఉన్నాయి, అంటే రెండు డేటా సెట్స్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. n నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ పెరిగే కొద్దీ నా కాంప్లెక్సిటీ ఏమైపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు తీసుకుందాం, ఇప్పుడు చూడు దగ్గర ఇప్పుడు ఇలా 2 క్లాసెస్ చాలా దగ్గరలో చాలా పాయింట్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ కనుక్కోవడానికి, అంటే సపోర్ట్ వెక్టర్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇట్ విల్ టేక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఐడెంటిఫై ది సపోర్ట్ వెక్టర్స్. అలాంటి సినారియోస్లో సూటబుల్ కాదు ఈ మెషిన్ లెర్నింగ్ అల్గారిథం అని చెప్తున్నాడు. ఇట్ డస్ నాట్ పర్ఫార్మ్ వెల్ వెన్ ద డేటా సెట్ హ్యాస్ మోర్ నాయిస్. అంటే ఏదైతే మనకి నాయిస్ కానీ లేకపోతే అన్డిఫైన్డ్ వాల్యూస్ ఆర్ అన్నోన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయో వాటికి యూజ్ చేయలేమని చెప్తున్నాడు. ఎస్విఎం డస్ నాట్ డైరెక్ట్లీ ప్రొవైడ్ ద ప్రాబబిలిటీ ఎస్టిమేషన్. మనం మొన్నటి వరకు ఎలా మాట్లాడుకున్నాం, మోర్ ప్రాబబిలిటీని బేస్ చేసుకున్నాం. అంటే ఈ ఈవెంట్ జరిగితే ఈ అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉందని ప్రాబబిలిటిస్టిక్గా చెప్పాం. బట్ ఇక్కడ మనకి ఎస్విఎంలో అది కుదరదు. ఎందుకు మనం ఏం చేస్తున్నాం, ఉన్న డేటా సెట్ని విజువలైజ్ చేసి ఒక హైపర్ లైన్ డ్రా చేసి క్లాసిఫై చేస్తున్నాం. ఇక్కడ ప్రాబబిలిటీ యూజ్ చేసి ఎస్టిమేట్ చేయడం అనేది జరగదు. అప్లికేషన్స్ లాస్ట్ కాన్సెప్ట్. అంటే అసలు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే అప్లికేషన్స్ ఫర్ ఎస్విఎం ఈస్ ఫేస్ డిటెక్షన్
అండ్ టెక్స్ట్ అండ్ హైపర్ టెక్స్ట్ కేటగరైజేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇమేజెస్ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్, హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్. ఇవన్నీ మనకి ఎలా చేస్తామో అర్థమైంది ఆటోమేటిక్గా, అందుకే నేను ఎక్కువగా డీటెయిల్గా మాట్లాడట్లా. ప్రోటీన్ ఫ్లోడ్ అండ్ రిమోట్ డిటెక్షన్ అండ్ జనరలైజ్ ప్రిడక్టివ్ కంట్రోల్స్, ఇలాంటి అన్నిటిలో కూడా మనం సపోర్ట్ వెక్టర్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. ఎస్విఎం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. అంటే క్లాసిఫికేషన్ టాస్క్ నాకు 2 డైమెన్షనల్ మాత్రమే ఉన్నాయి, ఈజీగా నేను క్లాసిఫై చేయొచ్చు. మోస్ట్ ఎఫెక్టివ్ అల్గారిథం. కొంతమంది మామూలుగా మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏ మోడల్ తీసుకోవాలి ఐడెంటిఫై అయినప్పుడు కూడా ఎస్విఎంకి పోతారు ఈజీగా. క్లాసిఫికేషన్ మోడల్ అయితే ఇట్ విల్ వర్క్ వెరీ యాక్యురేట్లీ. రాస్కో అప్లికేషన్స్ ఒక ఛాలెంజ్ ఇస్తాను. అంటే ఒక సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సినారియోకి ఏ టైప్ ఆఫ్ అదే ఇప్పటి వరకు మనం ఏ మోడల్ మాట్లాడుకున్నాం? లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, నావీ బేస్ అల్గారిథం అండ్ డెసిజన్ ట్రీ అండ్ సపోర్ట్ వెక్టర్ మిషన్. ఈ 5 అల్గారిథం మనం డిస్కస్ చేసాం కదా. ఈ 5 అల్గారిథంలో ఆ సినారియోకి ఏ టైప్ ఆఫ్ మోడల్ యూజ్ చేస్తే మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందో మీరు ఐడెంటిఫై చేయాలి, చెప్పాలి. చూద్దాం. రాసుకో, ఫస్ట్ అప్లికేషన్స్ రాసుకో. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్కి రెడీయా? ఛాలెంజ్ 1. ఇంకా మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అవ్వాలంటే ఫస్ట్ ఇచ్చిన సినారియోని బేస్ చేసుకొని నాకు ఏ టైప్ ఆఫ్ సినారియోని బేస్ చేసుకుని నేను మెషిన్ లెర్నింగ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేది నేను మాట్లాడగలగాలి. ఫస్ట్ వచ్చేసరికి ఒక టెలికాం కంపెనీ ఉంది నాకు. నేనే వచ్చి ఒక కేస్ స్టడీ ఇస్తున్నాను మీకు, మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం యూజ్ చేయాలో చెప్పు. ఒక టెలికాం కంపెనీ ఉంది నాకు. నేనేం ఐడెంటిఫై చేయాలనుకుంటున్నా అంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ వాళ్ళకంటూ కొన్ని కాలమ్స్ ఉన్నాయి నా దగ్గర. అంటే వాళ్ళ డేటా నా దగ్గర ఉంది. వాళ్ళు ఎవరైతే లీవ్ చేసే ఛాన్స్ ఉందో, అంటే నా యొక్క టెలికాం కంపెనీ నెట్వర్క్ నుండి వేరే నెట్వర్క్ మారాలనుకునే ఇంటెన్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళని నేను ఐడెంటిఫై చేయాలి. నా దగ్గర ఉన్న డేటా సెట్ వచ్చేసరికి కాల్ యూసేజ్, అంటే ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నారు నా యొక్క నెట్వర్క్ యూజ్ చేసి. నెక్స్ట్ బిల్లింగ్ ఇష్యూస్, రెగ్యులర్గా బిల్ పే చేస్తున్నారా లేదా, లేకపోతే కస్టమర్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా,
కస్టమర్ కంప్లైంట్స్ నెంబర్ కానీ ఏదైనా ఇదే ఇట్స్ న్యూమరిక్ తీసుకో, లేకపోతే కంప్లైంట్స్ ఎన్ని రేస్ చేశారు ఇప్పటి వరకు అనేది. నెక్స్ట్ మంత్లీ ఛార్జెస్ యావరేజ్గా ఎంత ఛార్జ్ చేసుకుంటున్నారు, మంత్లీ ఎంత వరకు, ఇయర్లీ. ఇలా నాకు 4 కాలమ్స్ 5 కాలమ్స్ నీకు నేను డేటా సెట్ ప్రొవైడ్ చేశాను. అతను ఆ పర్సన్ కంపెనీ నుండి లీవ్ అవుతారా లేదా అనేది నాకు చెప్పాలి. కస్టమర్స్ ఎవరైతే లీవ్ అవుతారో వాళ్ళ అవుట్పుట్ నాకు ప్రింట్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తారు, మనం చెప్పుకున్న 5 ఏ యొక్క మెషిన్ లెర్నింగ్ మోడల్ యూజ్ చేస్తారో చెప్పాలి. తప్పకుండా అందరూ మాట్లాడాలి. అసలు క్లాసెస్ కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. వి విల్ సి వెన్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్ సర్టిఫికెట్. రెగ్యులర్గా అటెండ్ అవ్వాలని చెప్పాను ఆల్రెడీ. ప్రతిసారి నేను చిన్నపిల్లలు చెప్పినట్టు తరవను. ఎగ్జామ్ కూడా మనం కొంతమంది రాశారు. వి విల్ జెన్యున్ రీజన్ ఉంటే ఓకే, బట్ చూద్దాం. టీమ్స్ ఫామ్ అవుతాయి బేస్డ్ అపాన్ ది టెస్ట్ అనే చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే చెప్పు. టెలికాం కంపెనీ కస్టమర్ ఎవరైతే లీవ్ అవుతారో ఎవరైతే లీవ్ అయ్యే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ ఐడీస్ అన్ని ప్రింట్ చేస్తే నేను వాళ్ళకి పర్సనలైజ్డ్ ఆఫర్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నా యాజ్ ఎ టెలికాం కంపెనీ ఓనర్. నాకు ఆ ఐడీస్ ఏంటో చెప్పాలి. ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి. చెప్పండి అసలు ఏ టైప్ ఆఫ్ మోడల్ యూజ్ చేయొచ్చు నేను. ఫస్ట్ స్టెప్ నేను ఇక్కడ చేయాల్సిన క్లాసిఫికేషన్ రిగ్రెషన్. ఏదైనా ఒక మోడల్ నేను ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ నేను అవుట్పుట్ ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏంటి, నేనేం ప్రింట్ చేయాలి, వాడు నా ఒక టెలికాం కంపెనీలో కంటిన్యూ అవుతాడా లేదా. ఇట్ ఈస్ అ క్లాసిఫికేషన్ ఆర్ రిగ్రెషన్. మైక్ ఆన్ చేసి చెప్పొచ్చు. am I audible? ఓకే ప్రమోద్. ఓకే క్లాసిఫికేషన్ డన్. ఓకే ఓకే మన వాళ్ళు కొంతమంది చెప్పేసిండ్రు కాబట్టి ఓకే క్లాసిఫికేషన్ చేయాలి. డన్. ఓకే క్లాసిఫికేషన్ చేయాలి. ఎవరైతే లీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందో ఆ లీవ్ అయ్యే ఛాన్స్ నేను ఫైండ్ చేయాలి. హలో మ్యామ్. అవును 16 సండే అనుకోండి. సండేనా మ్యామ్ అంటే తప్పించింది అంటే ఇందాకే పాస్ట్ మ్యామ్. ఓకే 3:30 to 4:30. ఓకే 3 to 4:30. ఓకే మ్యామ్ చేసి పంపిస్తుంది. అరే అరే నాగూర్ అది బూస్ట్ చేస్తాడా చూడు. అరే అంకమ్మ 16th డేట్ తప్పేశాను రా. ఆదివారం అంటే 15th అంట కదా. అదేం చేయగలం. సార్ కూడా ఏం చెప్పలేదండి 16 కాదని.
ఆ, ఒక్క నిమిషం వస్తాను అయిపోతుంది. ఓకే, తీసేయి. ఒకసారి అన్నకు ఫోన్ చేయవా, చేయొచ్చా లేదా అనేది. ఓకే, కరెక్ట్. లాజిస్టిక్ రెండు ఇచ్చారా? లాజిస్టిక్ సపోర్ట్ వెక్టర్ మిషన్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ప్రాబబిలిటీ చెప్పాలి తప్పకుండా. ఆ కస్టమర్ లీవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా నేనే అంటున్నా. అంటే ప్రాబబిలిటీ తప్పకుండా ఎస్టిమేట్ చేస్తేనే ఇది బెటర్ వేగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ సినారియోకి. అంటే తప్పకుండా ఐ హ్యావ్ టు యూజ్ లాజిస్టిక్ రిగ్రెషన్. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ ప్రాబబిలిటీ కూడా తెలిసిద్దా. నా 0.9%, నాకు ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ ఇచ్చేది ఏంటి, అవుట్పుట్ 0.9. ఇన్ బిట్వీన్ 0 to 1 అనేది అవుట్పుట్కి ఇస్తాం. నేను దాన్ని బట్టి నేను ఫంక్షన్ రాసుకుంటా అని చెప్పి ఎస్ఆర్ నో ప్రింట్ చేయడానికి. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ సినారియోస్. ఎస్విఎం పనికిరాదు. అలా ఫస్ట్ ఉన్న ఫ్యూచర్స్ని మనం ఇవ్వాల్సిన అవుట్పుట్ని బేస్ చేసుకొని ఏంటి అవుట్కమ్ అనేది చెప్పాలి. క్లియరా? ఈరోజు కాన్సెప్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేయండి. అలాంటి కేసెస్ ఇంకా పెడతాను నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ప్రిడక్ట్ చేసి ఏంటిదో చెప్పండి. ఒక మల్టిపుల్ సినారియోస్ అలాగే పెడతా గ్రూప్. ఏం లేవా డౌట్స్? ఓకే, ఏం డౌట్స్ లేకపోతే యూ కెన్ సింప్లీ లీవ్ ది మీటింగ్.